తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10.5 సంవత్సరాలుగా 2500 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డు ఈరోజు సుమారు అదనంగా 2600 కిలోమీటర్లు అదనంగా నూతన జాతీయ రహదారులు నిర్మాణం చేసి మొత్తం ఈరోజు 5000 మరి పైచీలకు జాతీయ రహదారులు ఈరోజు తెలంగాణలో వచ్చాయి. సుమారు 65 సంవత్సరాల పాటు 2500 కిలోమీటర్లు తెలంగాణలో నిర్మాణం చేస్తే ఈ 10 సంవత్సరాలలో మరి 2600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణము మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారి యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో మనం ఏర్పరచుకున్నాం. గత 10.5 సంవత్సరాలుగా 1,25,000 కోట్ల రూపాయలు తెలంగాణలో జాతీయ రహదారుల మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రోడ్లంటే ఒక జాతీయ రహదారే కాదు, రోడ్లుంటే రైతులకు లాభం జరుగుతుంది, పరిశ్రమలకు లాభం జరుగుతుంది. ఈరోజు మరి రైతులు చేసినటువంటి ఉత్పత్తి సకాలంలో అనుకున్నటువంటి ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. రోడ్డు ఉంటే లారీలు వస్తాయి, డాక్టర్ వస్తాడు, ట్రాక్టర్ వస్తుంది, యాక్టర్లు వస్తారు. ఈరోజు రోడ్లుంటే ఈరోజు అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి దేశ అభివృద్ధికి మౌలిక వసతులలో రోడ్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. గత 10.5 సంవత్సరాలుగా ఈ దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, ఎయిర్పోర్టుల అభివృద్ధి కావచ్చు, పోర్టుల అభివృద్ధి కావచ్చు, అన్ని రకాలుగా కనెక్టివిటీ ఈరోజు పెరుగుతూ ఉంది. అది రోడ్డు కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, వాటర్ వే కనెక్టివిటీ కానీ, ఈరోజు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ, అన్ని రకాలుగా మౌలిక వసతుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి యొక్క నితిన్ గడ్కరీ గారు కాగజ్ నగర్ లో, ఆదిలాబాద్లో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా అనేక రకాలుగా తెలంగాణలో దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి, మధ్య తెలంగాణకు సంబంధించినటువంటి అంత్యేక రహదారులకు ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బిహెచ్ఎల్ హైవే, ఏదైతే బాంబే హైవే, నేషనల్ హైవే ఉందో అక్కడ నిర్మాణం చేసినటువంటి మరి ఫ్లైఓవర్కి ఇప్పుడే శంకుస్థాపన భూమి పూజ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నటువంటి ఆరాంఘర్ ఫ్లైఓవర్ కూడా ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. మన అంబర్పేట ఫ్లైఓవర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంబర్పేటలో ఏ రకమైనటువంటి చెప్పుకోదగ్గటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశాలు లేవు. మన దగ్గర హోటళ్లు లేవు, మన దగ్గర పెద్ద కార్పొరేట్ ఆఫీసులు లేవు. మనదంతా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది. అనేక రకాలుగా ఇక్కడ అభివృద్ధి చేయాలనుకున్నా కూడా సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఎంతో కష్టపడి 21 ప్రభుత్వ పాఠశాలలు, సుమారు 100 కమ్యూనిటీ హాల్లో ఈ ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో కష్టపడి మరి ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దురదృష్టకరం, గతంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు కోరాను. మరి గతంలో కొంత మేరకు జరిగింది, ఇప్పుడు కూడా కొంత జరిగింది, ఇంకా జరగాల్సింది. ఈ యొక్క రోడ్డు మనం ప్రారంభించుకున్నప్పటికీ కూడా కింద సర్వీస్ రోడ్ ఏదైతున్నదో ఆ సర్వీస్ రోడ్డు పూర్తి కాకపోవడానికి ఇంకా 6 ప్లేసులలో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. నేను గౌరవ మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను, ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్ పూర్తి చేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ యొక్క మరి సర్వీస్ రోడ్డు కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ యొక్క రోడ్డు వెడల్పు జరిగింది. కానీ ఇదే మన యొక్క శ్రీరమణ దగ్గర మరి 2 సైడ్ల ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ కారణంగా రోడ్డు వెడల్పు కాల. ఇక్కడ నుంచి వరంగల్ వరకు రోడ్డు వైండింగ్ అయింది, మన అంబర్పేటలో బాటల్ నెక్ కారణంగా వెడల్పు కాలేదు. అందుకే నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు నితిన్ గడ్కరీ గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క
ఫ్లైఓవర్ మంజూరు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గ్రేవ్ యార్డ్ ఉన్నది కాబట్టే ఫ్లైఓవర్ రావాలనుకున్నాం. చివరకు మళ్ళీ ప్రారంభోత్సవం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో డిజైన్ ఇంత మార్చి మళ్ళీ కింద నుంచి మొదటి వరకు మళ్ళీ ఫైలు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గ్రేవ్ యార్డ్ ఉన్న దగ్గర 2 ప్లేసులలో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం, దాని మంజూరికి చాలా సమయం పట్టింది. ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు ఈ ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి వచ్చినాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటి కూడా ఏ రోజు కూడా బయటికి చెప్పలేదు. ఇవన్నీ కూడా తట్టుకొని ఈరోజు ఫ్లైఓవర్ పూర్తి చేసుకుందాం. అందుకే నేను పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ప్రభాకర్ గారు కోరుతా ఉన్నాను, మీరు కొద్దిగా దృష్టిని పెట్టి ఈ యొక్క 6 ప్లేస్లలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ అక్వేషన్ పూర్తి చేయాల్సిందిగా నేను హైదరాబాద్ నగర ప్రజల తరఫున, అంబర్పేట ప్రజల తరఫున, వరంగల్కి వెళ్తున్నటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అనేక రోజులుగా ఈ విషయంలో అనేక రివ్యూ మీటింగ్లు పెట్టినా కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. అంతేకాదు ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి ఈ యొక్క జాతీయ రహదారుల కారణంగా జరుగుతూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రోడ్లు అభివృద్ధిలో ఇంతకుముందు చెప్పినట్టు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. నితిన్ గడ్కరీ గారు దేశంలో ఏ జిల్లాలకు వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనకు తప్పకుండా కనిపించేది జాతీయ రహదారులు. ప్రమాదాలు తగ్గాయి, ప్రజల ప్రాణాలు ఈరోజు జాతీయ రహదారుల కారణంగా ఈరోజు లాభం చేకూరుతా ఉంది. ప్రమాదాలు తగ్గాయి, ఈరోజు మృతుల సంఖ్య తగ్గింది. కారణము అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. అమెరికాకి వెళ్ళాలని చాలా మంది అనేవాళ్ళు, అమెరికాలో ఆ రకమైన రోడ్లు ఉన్నాయి కదా, మన దేశంలో ఎప్పుడు వస్తాయని. కానీ ఈరోజు అమెరికాను తలదన్నే విధంగా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయనే విషయాన్ని సందర్భంగా వినిస్తున్నాను. నితిన్ గడ్కరీ గారు ఏ పార్టీ అని చూడరు, ఏ పార్లమెంట్ సభ్యుడు వచ్చినా, ఏ శాసనసభ్యుడు వచ్చినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినా ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉన్నారు. అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నారు. నితిన్ గడ్కరీ గారిని మరి ఫ్లైఓవర్స్ మంత్రి అంటారు, నితిన్ గడ్కరీ గారిని జాతీయ రహదారుల మంత్రి అంటారు. ఆ రకంగా ఆయన పేరు ఈరోజు నేషనల్ హైవే మినిస్టర్ గా మారుమూల ప్రాంతాలలో కూడా ప్రజలు ఆయనను కొనియాడుతున్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. मैं हैदराबाद जनता से, तेलंगाना जनता के तरफ से आदरणीय नितिन गडकरी जी को मैं हृदय से धन्यवाद देना चाहता हूं. तेलंगाना में आपके नेतृत्व में लगातार इस 10 साल में 2600 किलोमीटर्स का नया नेशनल हाईवे सब कंस्ट्रक्ट करके तेलंगाना विकास के लिए आप बहुत कुछ कंट्रीब्यूशन किया है, इसलिए मैं आपको धन्यवाद देना चाहता हूं. आप नेतृत्व में लगभग 1,25,000 करोड़ रुपए तेलंगाना विकास के लिए, तेलंगाना में नेशनल हाईवे डेवलपमेंट के लिए आपके नेतृत्व में तेलंगाना में खर्च किया है. इसीलिए तेलंगाना से मैं अनुरोध करना चाहता हूं, नरेंद्र मोदी जी के नेतृत्व में जो विकास हुआ है, जो गरीब लोगों से लेके जो इंफ्रास्ट्रक्चर तक जो अलग अलग जगह विकास किया है, जो आने वाले दिन में इस विकास और आगे जाएंगे. मैं इससे ज्यादा ना बोलते हुए जो इस नेशनल हाईवे फ्लाईओवर कंस्ट्रक्शन लिए जितने भी घर गए, जितने भी जाए एक्विजिशन किए, सभी लोगों को मैं धन्यवाद देना चाहता हूं. उनका घर चले गए, कुछ शॉप चले गए, फिर भी वो लोग विकास दृष्टि देखते हुए वो लैंड दिया है. वो सभी लोगों को मैं मेरा तरफ से, भारत सरकार के तरफ से जितने भी लैंड एक्विजिशन में गए सभी लोगों को मैं धन्यवाद देते हुए आने वाले दिन में ये विकास और आगे तेजी गति से आगे बढ़ना चाहिए. मैं इस शब्द के साथ मैं हृदय से आप सब लोगों को और आदरणीय नितिन गडकरी जी को मैं हृदय से धन्यवाद देते हुए विराम लेता हूं. भारत माता की. అంబర్పేట అంటే ఈ రకంగా ఉండదు, 2 చేతులు ఎత్తి చెప్పాలి మనం. భారత్ మాతా की. వందే వందే వందే. జై హింద్.